తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎలువేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుండి వైభవంగా జరుగుతాయని సహాయ కమిషనర్ ఆలయేవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ తెలియజేశారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో విశేష కుంకుమార్చనలు, చండీ హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థానం నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందని, ఈ శోభాయాత్ర మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుండి బయలుదేరి అమ్మవారి పూరిగుడి, శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం, పొట్టి శ్రీరాములు సెంటర్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, తాలూకా ఆఫీస్ రోడ్ మీదుగా దేవస్థానం వరకు చేరుకుంటుందని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు కలసం గాని, చిన్న బిందె గాని, చెంబు గాని తీసుకుని వచ్చి శోభాయాత్రలో పాల్గొని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ఆనంద, సుఖ, సంతోషాలు, సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరారు. భీమవరం మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ పాఠశాలలో భీమవరం లయన్స్ క్లబ్, వండర్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం సంయుక్తంగా ప్రపంచ శాంతి దినోత్సవం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రపంచ శాంతి ప్రతిజ్ఞను చేయించారు. పాఠశాల చైర్మన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రజలందరూ విశ్వ బంధుత్వంగా మెలిగితే ప్రపంచ శాంతి ఏర్పడుతుందని విద్యార్థులకు శాంతి పట్ల అవగాహన కల్పించారు. భీమవరం లయన్స్ క్లబ్ సెక్రటరీ అల్లు తులసి ప్రసాద్ మాట్లాడుతూ పిల్లలందరూ విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా శాంతిని పరిరక్షించే అంశాలు నేర్చుకుంటారని అన్నారు. ప్లాస్టిక్ వాడకం నిరోధం పట్ల అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లు వనజాక్షి కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యాన్ని శాంతితో నెరవేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, ప్రిన్సిపల్ తానాల వాణి, వైస్ ప్రిన్సిపల్ అల్లు భాగ్యశ్రీ, విజయలక్ష్మి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాల చైర్మన్ ప్లాస్టిక్ వాడక వ్యతిరేకంగా జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు అందజేశారు. శాంతి దినోత్సవం 1968లోనే హింసను విడనాడి అందరూ అహింసా మార్గంలో నడవాలని చెప్పేసి మన పూర్వీకులు, పెద్దలందరూ కూడా, ప్రపంచ దేశాల పెద్దలందరూ కూడా అనుకున్నారు. కానీ అప్పుడు ప్రపంచంలో అక్కడక్కడ శాంతి దినోత్సవం జరిగేది. కానీ 1981లో ప్రపంచ దేశాలందరూ కూర్చొని ఇది ఒక రోజుగా పరిగణించి ప్రపంచ దినోత్సవం రోజు జరుపుకోవాలని చెప్పేసి ఆ రోజు 1981 సెప్టెంబర్ 21న భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అలా పొందుపరిచిన ఆ రోజు వచ్చే నెక్స్ట్ ఇయర్ 1982 సెప్టెంబర్ 5 నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాగా శాంతి దినోత్సవం జరుపుకొని ప్రపంచ శాంతికి మనమందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే మనమందరం కూడా హింసను విడనాడి అహింసా మార్గంలో నడవాలి. అలా నడిచిన పెద్దల్లో ముఖ్యంగా మన మహాత్మా గాంధీ గారు ఆ రోజు ప్రపంచ దేశాలు అందరూ కూడా ఆస్కార్ అవార్డు ఇచ్చి ఆ రోజుల్లోనే అనేక అవార్డులు ఇచ్చి సత్కరించారు. ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని మన జవహర్లాల్ నెహ్రూ గారు మన నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు శాంతి కపోతాలు ఎగరేస్తారు, తెల్లటి పావురాలు. ఇదంతా ఎందుకంటే అందరూ శాంతిగా ఉండాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరూ శాంతిగా ఎలా ఉండాలన్నది నేర్చుకోవాలి. అలాగే మన కుటుంబంలో శాంతిగా ఉండాలి, మన ఉంటున్న ప్రాంతంలో శాంతిగా ఉండాలి, మన పట్టణం శాంతిగా ఉండాలి, మన రాష్ట్రం శాంతిగా ఉండాలి, మన దేశం శాంతిగా ఉండాలి. అలాగే ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి. మరి అందరూ కూడా అహింసను విడనాడి ఈ కొట్లాటలు, గొడవలు ఇటువంటి ఏమి లేకుండా మనం అందరం కూడా శాంతిగా ఉంటే ఎప్పుడు కూడా మనకి అన్ని రంగాల్లో కూడా శాంతి దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మన స్కూల్లో జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చాలా శాంతియుతంగా ఉంది. అంటే ఈ ఒక్కరోజునే కాదు, ఈ ఒక్కరోజు మనం స్మరించుకుంటున్నాం. కానీ ప్రతి రోజు కూడా మనం శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలి. గొడవ పడడం కానీ ఇలాంటివి చేయకుండా ఏదైనా గొడవ ఉంటే దాన్ని శాంతి పరచడానికి ప్రయత్నించాలి. అలా శాంతిగా ఉంటూ ప్రజలను శాంతిగా ఉంటూ మనం మన జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. శాంతియుతంగా ఉంచడం కోసం, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కోసం మనకి ఏర్పాటు చేసిన ఒక సంస్థ లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ. ఇంటర్నేషనల్ అంటే మన భారతదేశంలోనే కాకుండా అమెరికా, లండన్ అన్ని దేశాలలో కూడా ఇది విస్తరించి ఉంది. అనేక వందల శాఖలు ఉన్నాయి మేడం. దీంట్లో ఈరోజు శాంతి ప్రతిజ్ఞ చేశారు కదా, మెయిన్ నేర్చుకోవాల్సిన శాంతి ప్రతిజ్ఞ మీరు స్టూడెంట్స్. చిన్నతనం నుంచి శాంతి అలవాటు అయితేనే మీరు పెద్దయ్యేగా ఉంటారు ఇలా శాంతిగా. లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ బయట వెళ్ళేటప్పటికి రివెంజ్ తీసుకునే వాళ్ళు మనం బయట చాలా చూస్తున్నాం.
అలాంటి కాకుండా శాంతి అనేది మొదటి నుంచి మన ఇంటి దగ్గర మన ఇంట్లోనే చిన్న పనుల్లోనే మీరు నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్కూల్లో కూడా చాలా మంది అమ్మాయిలా ఇలా అని కొట్టుకుంటారు. అలా కొట్టుకోకూడదు. నిజంగా మీకు ఏదైనా సమస్య ఉంటే మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాలి. అలా చేసుకుంటే అది శాంతి అంటారు. అలాగే పక్క వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళని మనం ఇంకా డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని చల్లార్చి మీరు గొడవలు పడకండి అని చెప్పి వాళ్ళు ఆపేసి విషయం ఇది ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మనం చెప్పగలం. Madam, I'm Director Sir and President of Lions Club, Tulsi Prasad Sir, and all of our colleagues and dear students. Good morning, everybody. Today there are 2 day specials in our school. First one is World Peace Day, and second one is Prevent to Plastic. It is very harmful to nature, so today onwards we have to use cloth bags, and we have to protect our nature. If you protect nature means nature will be protects to us. So everything and everyone should be follow this, and you stop the uses of plastic. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం ప్రతి 7 సెకండ్లకు ఒకరు అల్జీమర్స్ వ్యాధి బారిన పడుతున్నారని, ప్రతిరోజు 50 మందికి పైగా వైద్యం అందుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జీవి రమణారావు అన్నారు. భీమవరం శాంతి నర్సింగ్ హోంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ అల్జీమర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ రమణారావు మాట్లాడుతూ వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వ్యాధి సోకిన వారు తమ పేరు కూడా మర్చిపోతారని, ఈ వ్యాధి ఎక్కువగా 60 ఏళ్లు దాటిన వారిలో వస్తోందని, నేడు 45 ఏళ్లు దాటిన వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. డాక్టర్ సుభాష్ డాక్టర్ శ్రీవిద్యలు మాట్లాడుతూ సుమారు 8.8 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయని, ఈ వ్యాధి సోకిన వారు వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకు రంగసాయి మాట్లాడుతూ అల్జీమర్స్ వ్యాధికి చికిత్స కోసం జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది మానసిక వైద్య నిపుణులు ఉన్నారని అన్నారు. సకాలంలో వైద్య సేవలు పొందాలని సూచించారు. ఈ సంవత్సరానికి ఇచ్చిన నినాదం ఏంటంటే ఈ WHO వారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్క్ ఫర్ డిమెన్షియా అంటే మీ ఇంట్లో ఎవరికైనా మధ్యవర్తి వ్యాధి ఉందా అని అడగమంటున్నారు. ఉంటే కనుక మనం ఏమి సిగ్గుపడకుండా చెప్పమంటున్నారు. చెప్పడం వల్ల ఏంటంటే దానికి హెల్ప్ మీకు దొరుకుతుంది. హెల్ప్ దొరకడం వల్ల ఏంటంటే సరైన సపోర్ట్ రావడం వల్ల ఏంటంటే అలాంటి పేషెంట్స్ మీరు మంచిగా మీరు ట్రీట్ చేయగలుగుతారు, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఎందుకంటే దీంట్లో పేషెంట్ కంటే కూడా పేషెంట్కి ఏమీ తెలియని స్టేజ్కి వచ్చేసారు. ఇంచుమించు సుభాష్ గారు చెప్తున్నారు కదా, వాళ్ళకి అసలు ఎక్కడున్నాను, ఏంటి, టైం ఎంత అయింది, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏమి కూడా గుర్తుండవు వాళ్ళకి. సో అలాంటి పరిస్థితులు ఏంటంటే కుటుంబ సభ్యులకి భారం ఎక్కువైపోతుంది. వాళ్ళని ట్రీట్మెంట్కి ఏమో ఖర్చు అయిపోతుంది, రిజల్ట్ ఏమి ఉండదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఇమోషనల్గానేమో డ్రైన్ అయిపోతారు. 24/7 వాళ్ళకి సర్వీస్ చేయాలి. రాత్రులేమో నిద్రపోరు, పగలు పడుకుంటారు, రాత్రి అంతా పెరుగుకుంటారు. మరి అలా అని చెప్పేసి అందరి దగ్గర కూడా మనుషులు పెట్టుకునేటంత స్తోమతలు. అప్పుడు ఏంటంటే ఆ ఒకే మనిషి రాత్రులుగా పగలంగా చేయడం వల్ల వాళ్ళు సిక్ అయిపోతారు. సో దీన్ని ఏంటంటే కేర్ గివర్ బర్డెన్ అంటారు. అది చాలా ఎక్కువ డిమెన్షియా పేషెంట్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఇది పైకి చెప్పుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఎర్లీ స్టేజెస్లోనే మీకు హెల్ప్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు రోనాల్డ్ రీగన్ అని చెప్పేసి అమెరికన్ ప్రెసిడెంట్కి ఫస్ట్ టైం అసలు అమెరికన్ ప్రెసిడెంట్కి ఏ జబ్బులు వచ్చినా చెప్పరాదు, సీక్రెట్. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటంటే చెప్పారు, ఈయన అమెరికన్ ప్రెసిడెంట్ గారికి మధ్యవర్తి వ్యాధి వచ్చింది అని టర్మ్ అయిపోయింది. అంటే అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుంటే $100 బిలియన్ ఫండ్ కింద ఇచ్చి ఆ బ్రెయిన్ రీసెర్చ్కి ఉపయోగించడం కొన్ని మందులు, కొంత పరిశోధనలు జరిగి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ వచ్చాయి. ఇలా పెద్ద పెద్ద చాలామందికి డిమెన్షియా వచ్చిన ఉన్నారు. మన భారతదేశంలో వాజ్పేయి గారికి డిమెన్షియా వచ్చింది. ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చినప్పుడు ఆయనకి ఏం తెలియదు. ఆయనకి చంద్రపిల్లడు కంటే అర్థమవుతాం, ఆయనకి అనేది యూరిన్ పోసుకున్నట్టు కూడా తెలియని పరిస్థితి అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు రకరకాల డైపర్సెస్ అలా మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది 65 ఏళ్ళ తర్వాత వస్తుందని చెప్పి అనుకునే వరకు కూడా ఇప్పుడు ఏంటంటే 65 ఏళ్ళు ముందు కూడా వస్తాయి కొంతమందికి. దానికి ప్రీ సెనైల్ డెమెన్షియాలో 65 ఏళ్ళు దాటితే కనుక సెనైల్ డెమెన్షియా. ఈ డెమెన్షియాకి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి వయసు ప్రధానమైన కారణం. ఏజ్ పెరిగి కొద్దీ కూడా రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే 65-75 ఏళ్ళ మధ్యలో 1% వస్తే 75-85 ఏళ్ళ మధ్యలో 10% వస్తుంది. 85-95 ఏళ్ళ మధ్యలో 30% కాదు ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అంటే వయసు పెరిగే కొద్దీ కూడా వ్యాధి పెరుగుతుంది, వ్యాధి తీవ్రత పెరుగుతుంది అన్నమాట. వయసుకు సంబంధించిన విషయం ఇది. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇల్లు కట్టుకుంటాం, అది 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు సరిపడా మనం కడతాం. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే అది పునరాలిపోతుంది అంటారు సరే. అంటే జాయింట్లు ఉందేస్తూ ఉంటుంది, మొత్తం కూలిపోతుంది. అలాగే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ కూడా ఏంటంటే వయసులో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాయి. ఆ సరైన దాన్ని కేర్ తీసుకోకపోతే కనుక మన మెదడుకి సరైన రక్షణ ఇవ్వకపోతే కనుక ఆ కనెక్షన్స్ అన్నీ లూజ్ అయిపోయి
ఒకదానికి డిస్కనెక్ట్ అయిపోతుంది. మా అలవాట్లను బట్టి ఇందాక శ్రీవిజీ గారు చెప్పినట్టుగా అలవాట్లు, డ్రింక్స్ అలవాటు ఉన్నవాళ్ళు, డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్ళు, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు, ఆ తర్వాత వ్యాయామం చేయకుండా ఇంట్లోనే ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలాంటివి ఉన్న వాళ్ళకి, తర్వాత ఏమో హెడ్ ఇంజరీస్ అంటే మందు తాగేసేసి పడుకోవడం వల్ల వచ్చిన తలకి దెబ్బతిన్న అలాంటి వాళ్ళకి కూడా మీకు ఈ డిమెన్షియా ఎర్లీగా వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్ళు అంటే చేతులలో ఒదిగి ఉంటాయి కొంతమంది, అలాంటి వాళ్ళకి కూడా డిమెన్షియా వచ్చే అవకాశం ఉంది. స్ట్రోక్స్ అలా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి సరైన వైద్యం చేయించకపోతే కనుక వాళ్ళకి కూడా డిమెన్షియా వచ్చే అవకాశం, రకరకాల కారణాలు రావచ్చు. ఈ డిమెన్షియాస్లో అన్నింటికీ కూడా ట్రీట్మెంట్ లేదని అనుకోకండి. కొన్ని డిమెన్షియాస్ ట్రీట్మెంట్ ఉంది ఎర్లీ స్టేజ్లో కనుక మీరు కనుక్కోగలిగితే కదా. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే దీనికి టెస్టింగ్ మామూలు మాట్లాడితే తెలుస్తుంది డాక్టర్స్కి. తర్వాత కొన్ని సైకలాజికల్ టెస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని స్కానింగ్స్ ఉంటాయి, సిటీ స్కానింగ్ అని, ఎంఆర్ఐ స్కానింగ్ అని, పెట్ స్కానింగ్ అని, రకరకాల స్కానింగ్ ద్వారా కూడా మనకు తెలుసుకోవచ్చు. కొన్నింటికి బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా మెత్తమతి రావచ్చు. ట్రీట్మెంట్లో ఎన్నో రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఇప్పుడు వాటికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. దాంతో మనిషి జీవించే జీవనకాలం కూడా బాగా పెరిగింది. ఇది వరకు 70లో సగటు ఆయుర్దాయం 50 ఏళ్ళు అయితే ప్రస్తుతం మన భారతదేశంలో అది 72 ఏళ్ళు. సో సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. ఈ వృద్ధాప్యం దాంతో న్యాచురల్గా ఈ వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. దీంట్లో అతి ముఖ్యమైనది ఈ ఆల్జీమర్స్ డిమెన్షియా. ఈ ఆల్జీమర్స్ డిమెన్షియాలో ముఖ్య లక్షణాలు ఏంటంటే మతిమరుపు. వీళ్ళలో మతిమరుపు ఎలా ఉంటుందంటే వాళ్ళకి అప్పటికప్పుడు జరిగినవి గుర్తుండవు. ఇప్పుడు 10 నిమిషాల క్రితం జరిగినవి గుర్తుండదు. ఈ వేళ ఏం తిన్నారు, మన ఇంటికి వేళ ఎవరు వచ్చారు అంటే వాళ్ళు చెప్పలేరు. పాత విషయాలు బాగానే గుర్తుంటాయి. మీరు ఎక్కడ చదువుతున్నారు, ఏ ఉద్యోగం చేశారు, మీ పిల్లల పేరేంటి, ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే ఇలాంటివి బాగానే చెప్పగలుగుతారు. సో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళు కదా ఈ మతమరుపు ఉంటుందిలే అని పెద్ద పట్టించుకోరు. సో అలా వదిలేయడం వల్ల అది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆ మతమరుపు. వాళ్ళు రోజు చేసుకునే పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. స్నానం చేయడం, తినడం, బట్టలు వేసుకోవడం, ఈవెన్ బాత్రూమ్ పెట్టడం, ఇలాంటి వాటిని కూడా అవతల వాటిలో ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి వాళ్ళకి ఒక బ్రష్ ఇస్తే వాళ్ళు దాన్ని రివర్స్లో పట్టుకుంటారు. అలాగే షర్ట్ బదులు ప్యాంట్ వేసుకోవడానికి ట్రై చేయడం, ప్యాంట్ని షర్ట్లా వాడడం, ఇట్లాగా చిన్న చిన్న పనులు కూడా మర్చిపోయేది. డిమెన్షియా అన్నది మనం సెప్టెంబర్ 21న మామూలుగా జరుపుకుంటూ ఉంటాం. దాని గురించి ఆల్జీమర్స్ డిమెన్షియా అంటే వయసు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మతిమరుపు. 30-40 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా మర్చిపోతాం అంటారు. అది వేరు. 65 దాటిన వాళ్ళకి మెదడు నెమ్మదిగా అరగడం మొదలు పెడుతుంది. వాళ్ళు మర్చిపోవడం మొదలు పెడతా ఉంటారు. దీన్ని డిమెన్షియా అంటాం. మేము చూసిన చాలా మందిలోనూ మెదడు అరిగిపోయినా సరే కొంతమంది జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది. వాళ్ళు ఏంటి మీరు చేసేది అని అడిగితే మేము రోజు వ్యాయామం చేస్తామండి, మాకు తెలిసిన పనులు రోజు చేసుకుంటాము, కూరగాయలు అవి ఎక్కువ తీసుకుంటా ఉంటాం, నలుగురు మధ్యలో ఉంటాము అని చెప్పారు. ఇవి పాటించిన వాళ్ళలోని మెదడు అరిగిపోయినా సరే జ్ఞాపక శక్తి బాగుంటుంది. అందుకని 65 పైబడింది మర్చిపోతాము, మర్చిపోయి వచ్చేద్దేమో అని భయపడడానికి లేదు. మంచి జీవనశైలి మనం పాటిస్తే కనుక దీని నుంచి చాలా మటుకు మనం తప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం నూతనంగా కమిటీలను ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను నియమిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమంలో భాగంగా దొంగ ఓట్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హరికుమార్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటు చోరీని అడ్డుకునేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఉండి ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు ఎన్నిక శనివారం ఏకగ్రీవంగా నిర్వహించారు. కాళ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొల్లి సత్య శ్రీనివాస్, ఆకివీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కనుమూరు మురళీకృష్ణంరాజు, ఉండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వి కొండలరావు, పాలకోడేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గాదిరాజు శ్రీనివాసరాజులు ఎన్నికయ్యారు. జరిగిన 2 ఎలక్షన్స్ లోని కూడా అంటే 2014, 2019 టైంలో జరిగిన ఎలక్షన్స్ లో కూడా 5 to 6% ఓటు బ్యాలెన్సెస్ అంటే ఒక సంవత్సరానికి అదే 5 సంవత్సరాలకి పెరిగే అవకాశాలు ఉంటాయి 5 to 6%. ఇప్పుడు 2024లో జరిగిన ఓటింగ్ కూడా 14%కి అంటే 5 దాటిన తర్వాత 5 అంటే ఆ ఓటింగ్ పోలింగ్ టైం 5 దాటిన తర్వాత 14% పెరగడం జరిగింది. ఇదంతా అత్యంత హాస్యాస్పదంగా ఉంది.
కాకపోతే వీళ్ళు నిర్ణయాలు తీసుకుని ఈ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ తన ఓట్లని ఏ రకంగా సాఫ్ట్వేర్ ద్వారా ఏ రకంగా పెంచాలి, బీజేపీ కాకుండా ఉన్న వాళ్ళని ఏ రకంగా ఓట్లు తీసేయాలి అనేది నిర్ణయం తీసుకుని టోటల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్లన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఈసీతో సహా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా బయట పెట్టడం జరిగింది. ఈసీ కూడా ఎవరు బీజేపీకి సపోర్ట్ చేయడం, ఈ ఓట్లు ఈ రకంగా ఉన్నాయని చెప్పినా గానీ పట్టించుకోకపోవటం, సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఇవ్వలేకపోవటం, ఇవన్నీ చూస్తుంటే గనక ప్రజాస్వామ్యాన్ని దోచుకోవడానికి ఉన్నట్టుగా ఉన్నారు తప్ప వీళ్ళు మన ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళంతటా వాళ్ళుగా ఓట్లు వేసుకుని తద్వారా లాభపడే విధంగా మళ్ళీ పదే సార్లు వాళ్ళు గద్దెనెక్కే విధంగా వీళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దాన్ని ఆపాలంటే గనక గ్రామస్థాయి నుంచి కూడా మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అలా గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా మన ఓటు హక్కుని కాపాడుకోవాలి. దాంతో పాటుగానే యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు లేవు, ఓ పక్క నుంచి ఉపాధి లేదు, ఎన్ని విధాలుగా చూసినా గానీ అన్ని విధాలుగా కూడా వ్యవసాయాలు కూడా లేవు, వ్యవసాయాలు కూడా కుంటుపడే పరిస్థితి వచ్చింది, వ్యాపారాలు కుంటుపడే పరిస్థితి వచ్చింది. ఇంకా ఏ రకంగా యువత బతకాలి అనే పరిస్థితి మనకి నెలకొంది. ఆ రకంగానే యువత కూడా తప్పుదారిలో నడవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సరి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా రావాలి. మన ఓటు హక్కుని మనం నిలబెట్టుకోవాలంటే గనక ఓటు చోరు గద్దె చోటు కార్యక్రమం ఉందో అందరం కలిపి ఈ ఓట్లని చోరీ చేస్తున్నారో అవి నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ఈసీకి సిగ్నేచర్స్ చేసి వాళ్ళ బూత్ నెంబర్లతో సహా వేసి మేము అందరం కలిపి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా, ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఈ బయట పెట్టి అంటే అనేక రాష్ట్రాల్లో, గుజరాత్ లో కానీ, మరి కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ బయట పెడతాం జరిగింది. ఒక బెమ్మసారి అండి, పెళ్లి అవ్వలేదు. ఆ బెమ్మసారికి 80 మంది పిల్లలు ఉన్నారండి. ఒక ఇంట్లోనేనండి, ఒక డోర్ నెంబరే ఉంటుంది. ఆ డోర్ నెంబర్ లో 80 మంది పిల్లలు అంటుండే. ఈయన వయసు ఏమో 48 అంటుండే. 72 ఏళ్ళు కుమారుడు కూడా ఉన్నాడండి, పెద్ద వయసు 26 ఏళ్ళు కుమారుడు. అంత దారుణంగా ఓట్లు అక్కడక్కడ వేయించి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు. కాబట్టి దాన్ని రాహుల్ గాంధీ గారు మరి అనేక బయట పెట్టి ఉన్నారు. ఈ కార్యక్రమం మనం అందరం చేసి మన కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా హరికుమార్ రాజు గారికి అండదండలుగా మీకు ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎలక్షన్ లో జరిగిన ఓటింగ్ ని ఒకవేళ సపోజ్ మనం అనుకుందాం, ఒక 50,000 ఓట్లు పోలైనాయి అనుకోండి, దాన్ని 1,00,000 ఓట్లుగా చూపించారు లెక్కింపులోనే. ఉన్న ఓట్లని లేని ఓట్లుగా తీసేసి లేని వాళ్ళకి ఓట్లు ఇచ్చి ఒకే కుటుంబంలో కొన్ని ఓట్లని యాడ్ చేయడం లాంటి కార్యక్రమం చేసుకొని అది అన్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా గద్దెనెక్కినటువంటి బీజేపీ గవర్నమెంట్ ని గద్దె దించే విధంగా ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేద్దామని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఉండి ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటిన రఘురామకృష్ణరాజు ప్రధాన వంతెన కూడలిలో మానవహారం పాటించిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని తెలియజేశారు. భావితరం ఈ అంశంలో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం మహాదేవపట్నం లక్ష్మీదేవి ఆలయం వద్ద నుండి వెలివరు పేరంటాలమ్మ ఆలయం వరకు కలిపే రహదారి నిర్మాణ పనులకు డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు. సుమారు 2.45 కిలోమీటర్ల పొడవున్న సీసీ రోడ్డు, తారు రోడ్డు నిర్మాణానికి 1.52 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలియజేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, నుండి నియోజకవర్గ జనసేన అధ్యక్షులు జుత్తిగ నాగరాజు, పాలకోడేరు సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, మహదేవపట్నం వెలివరు గ్రామ సర్పంచ్లు వనిమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్, పెన్మెత్స అంజనీదేవి, కరిమెరక నాగరాజు, సాయి లచ్చిరాజు, తోటరాము, ఎడవల్లి వెంకటేశ్వరరావు, జుత్తిగ శ్రీనివాస్, కాగిత బుజ్జి, కన్నెగంటి రూత్కళ, పెద్దింటి నాగలక్ష్మి, బీజేపీ నాయకులు వెంకటేశ్వరరాజు, ఎర్ర విక్రమ్, అధికారులు తహసీల్దార్ నాగార్జున, పంచాయతీరాజ్ డీఈఈ డి రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఈఓపీఆర్డీ రెడ్డి, సెక్రటరీలు గోపాలకృష్ణ, అనిల్ కుమార్ నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభినందనలు. ఈ చక్కటి కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వారం మొత్తం అందరూ ప్రభుత్వ అధికారులే కాదు, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, బాలబాలికలు అందరూ కూడా ఒక మొక్క నాటాలి అనే ప్రతిజ్ఞ మనం చేయాలి. మీ తల్లిదండ్రులకు కూడా చెప్పి మీ ఇంట్లో మంచి మొక్క నాటే విధంగా
మీరే బాధ్యత తీసుకుని ఆ మొక్కని మీ ఇంట్లో నాటిన మొక్కని మీరే పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క చొప్పున మనం నాటాలి. గ్రామంలో కూడా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఖాళీ ప్రదేశాలు ఉంటే పచ్చని చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మొక్కలు ఎన్ని ఎక్కువ ఉంటే చెట్లు అంత ఆక్సిజన్ మనకి లభ్యత ఉంటుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని మనం నిషేధిద్దాం. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించే మాట్లాడారు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఈ ప్లాస్టిక్ రేణువులు శాంపుల్స్లో దొరుకుతున్నాయి. అది రాబోయే రోజుల్లో క్యాన్సర్కి కారకం అవుతుంది. రేపటి ఫ్యూచర్ అంతా మీదే కాబట్టి ఈ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. మా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మీరే అధికారులకి చొరవ తీసుకుని మీరే ఈ తప్పు చేస్తే ఎలాగని నిలదీయండి. మా సైడ్ తప్పులు ఉంటే సరి చేసుకుంటాం. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మీ కృషితో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 3 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు వివిధ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ప్రదానం చేసినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. డాక్టరేట్ అందుకున్న వారిలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన డాక్టర్ వెంకట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కు చెందిన డాక్టర్ పవన్ కుమార్ వర్మ, డాక్టర్ బిఎన్వి నరసింహరాజు ఉన్నారు. వీరిని కళాశాల యాజమాన్యం తరపున కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, సిఎస్సి హెడ్ డాక్టర్ BHVS రామకృష్ణరాజు, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ జి శ్రీబాల డాక్టరేట్ పొందిన అధ్యాపకులను అభినందించారు. We are very happy and proud that 2 of our faculty from the Department of Computer Science and Engineering, Mr. Narasimharaju and Dr. Pawan Kumar Verma, have obtained their PhDs. So with this, the total number of PhDs in the CSC department is 25%. So as we all know, today CSC plays a vital role. Out of 11 departments, we have 7 departments that are directly connected to computer science and its allied branches. So I wish both of them all the best in their future, and also congratulate the head of department Ramkrishna and also our director and principal for their Narasimharaju and Pawan Kumar Verma for obtaining their PhDs. One is from KU and one is from Annavala University. And it is a good sign for doing a PhD and upgrading themselves. And I hope they will not stop here. They will continue doing their research work and also upgrading themselves by latest technologies, especially in the CSC and allied branches, continuously changing at a faster rate. I hope we will also have to catch up those things to move forward. Already the quantum technology is what the Edgar said now. We are starting minor programming quantum technologies under the department of CSE by coordinating with other departments. That is also a good sign for them. For all of us, it is a good opportunity, and I hope will lead to a next level. CSE HOD గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజెంట్ సినారియోలో ఏదైతే లేటెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా CSE డిపార్ట్మెంట్లోనే, అలాగే IT డిపార్ట్మెంట్లోనే, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్నింటిలో కూడా మైనర్ ఇంజనీరింగ్ రూపంలో అయితేనే, వేరే ఎకసాన్స్ రూపంలో అయితే, లేకపోతే హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ రూపంలో అయితే కానీ కండక్ట్ చేస్తున్నారు. సో CSE డిపార్ట్మెంట్లో 25% PhDs అంటే అది చిన్న మాట కాదు. బేసిక్గా చాలా తక్కువ కాలేజెస్లోనే అది ఉంటుంది. ఎందుకు రీజన్ ఏంటంటే CSE వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ SRKR ఇంజనీరింగ్ కాలేజీలో స్టాఫ్ అందరూ అప్డేట్ చేసుకుని 25%కి వచ్చారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్కువ మంది రెడీగా ఉన్నారు అవడానికి కూడా. సో విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 50% in CSE department. Congratulating Dr. Pawan Kumar Verma and Dr. Narasimharaju for awarding the PhD. Department of Computer Science has almost 25% of the faculty awarded with the PhD, and they are working in the emerging technologies also. So it is we are also now the department is equipped with the faculty with the latest technology, that is a quantum also. So now the department is quantum ready, handling the projects in the quantum computing also. Today I'm very glad that our colleague, my student, my colleague, now he is called as Dr. Venkat. He has received his PhD from Annavala University, and he is also one of the prominent faculty in our department. He works for all the academic activities. He supports me to his full extent. Thank you, Venkat, for being part of our department.
I have completed my PhD in KL University. The title is an approach for English to Telugu cross-lingual information network based on bidirectional systems and global intention. And the work has been carried on under the supervision of Dr. K.V. Sachinand Raju and Dr. M.S.V.S. Patiraj Garu. And it will be useful for the users who rely on native languages. I completed my PhD in Annamalai University under the guidance of Radhikarani Madam, and my co-guide is Sanjay K. Mukti sir. So my title is Provisioning and Efficient Decision Support System for Dyslexia and ADHD Prediction. So it is related to learning disorders in the children. So I defended my thesis very well. Recently I have completed my PhD in Civil and Structural Engineering from Annamalai University. My research is titled as a study on the behavior of ternary blended concrete one-way slabs reinforced with JFRP reinforcements. In ternary blended concrete, it have nanomaterials like nanosilica, industrial byproducts like GGBS and sugarcane bagasse ash. So it enhances the strength and durability of concrete. Apart from that, it also promotes the circular economy as waste materials are included in this project. Apart from that, maintenance of buildings is also another prime area of concern. In my research, I have integrated JFRP. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను శనివారం ప్రారంభించారు. కళాశాల కార్యదర్శి మెంటే రామ్ మనోహర్ మాట్లాడుతూ నిర్దిష్టమైన జీవిత ప్రమాణాలు ఉండాలంటే ప్రతి విద్యార్థి ఎన్ఎస్ఎస్ ఎన్సీసీను అనుసరించాలని, జాతీయ భావాలు దేశభక్తి యువతలో రావాలని మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ ఏర్పడిందని అన్నారు. ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఐ రామచంద్రమూర్తి, పీజీ డైరెక్టర్ డాక్టర్ తోట రామ్మూర్తి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గంగాధర్ రావులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో నిర్వహిస్తూ ఉంటారని, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాలను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో అన్ని కళాశాలలో నిర్వహిస్తామని అన్నారు. అనంతరం కళాశాలలో 200 మొక్కలు నాటారు. దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మురళీమోహన్, సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. సేవా పథక దినోత్సవ వేడుకలను భీమవరం కేజీఆర్ కళాశాలలో అన్ని ఫ్యాకల్టీస్ అంటే జూనియర్ కళాశాల, ఫార్మసీ, డిగ్రీ కళాశాల, పీజీ అన్ని కోర్సుల సహకారంతో మరి కేజీఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ సహకారంతో ఈ వారోత్సవాలు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ వారోత్సవాలను భీమవరం పట్టణంలో అన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్తో సహకరిస్తున్నాం. ఈ వారోత్సవాల్లో ప్రభుత్వ పథకాలన్నీ కూడా అవేర్నెస్ చేస్తూ ఉంటాం. అలాగే ప్లాస్టిక్ అవేర్నెస్, ఎయిడ్స్, పర్యావరణ పరిరక్షణ చేస్తుంటే ఇవాళ కేజీఆర్ కాలేజీలో ప్రభుత్వ కార్యక్రమంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా నేను సమన్వయమై కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వారోత్సవాల్లో ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ దీంట్లో పాల్గొని జయప్రదం చేయమని మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు, వార్షికోత్సవాలు మన భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్న ప్రతి కాలేజు ఇన్వాల్వ్ అవటం చాలా శుభదాయకం. ఆ విధంగా ఇన్వాల్వ్ అయిన మా ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ కార్యక్రమాలు జరుగుతున్నందుకు వెనుకొండి నడిపిస్తున్న మన రంగసాయి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్సవాలన్నీ జయప్రదం చేయవలసిందిగా ఎన్ఎస్ యూనిట్ ప్రతి వాళ్ళు, ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. మాధవ సేవగా ఏర్పడినటువంటి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు మా కేజీఆర్ కాలేజీలో ఎప్పుడు కూడా మేము చేస్తూ ఉన్నాం. 4 యూనిట్లతో ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే మహాత్మా గాంధీ స్ఫూర్తితో నిర్వహిస్తున్నటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్, అలాగే మా భీమవరం గాంధీ గారి పిలుచుకునే రంగసాయి ఆధ్వర్యంలో జరుపుకోవడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి, ఆఫీసర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకమైన ఈ రోజు ప్రారంభించడం, మా క్యాంపస్ లో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటర్ నుంచి ఫార్మసీ వరకు కూడా, డిగ్రీ, పీజీ అందరూ కూడా ఒకటై అందరం కూడా కలిసి చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. మరి మానవ సేవ మాధవ సేవ అన్నట్లుగా ప్రతి దాంట్లోనూ కూడా ఒక ఎక్కడ డిజాస్టర్స్ ఏర్పడ్డా కూడా ముందుగా వెళ్లి కార్యక్రమంలో పాల్గొనేటువంటివి ఎన్సీసీ కావచ్చు. దాని తర్వాత ఎన్ఎస్ఎస్ చాలా ఎప్పటి నుంచో గాంధీ గారి ఆధ్వర్యం నుంచి, ఎస్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్ని చాలా గొప్పగా జరగటం అనేటువంటిది చాలా గర్వకారణంగా ఉంది. కేజీఆర్ కాలేజీలో మేము మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటం మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం, విద్యార్థుల్లో అవగాహన కల్పించడంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల ఆరోగ్య పరిరక్షణకే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు.
కాళ్ళకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాల్లో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ దంపతులు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడేందుకు సంతకాల సేకరణ. దొంగ ఓట్లకు వ్యతిరేకంగా భీమవరంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరికుమార్ రాజు. సనాతన ధర్మ పరిరక్షణతోనే ప్రపంచ శాంతి. శతాధిక వృద్ధులు హిమాలయ యోగి సదానందగిరి స్వామి మహారాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.